వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన శివసేనారెడ్డి మొదటిసారిగా వనపర్తి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిశారు. వనపర్తి అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నూతన డీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ కలుపుకొని కాంగ్రెస్ విజయం సాధించే విధంగా కృషి చేస్తానని శివసేనారెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. ఈ యొక్క సముద్రంలో పార్టీ హైకమాండ్ ఒక అవకాశం ఇచ్చింది. అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా మళ్ళీ వనపర్తి జిల్లాలో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఎవరైతే తెలుపుతారో వాళ్ళందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు అనుకోండి, ఈరోజు గతంలో ఎప్పుడు లేని సన్నబియ్యం కానివ్వండి, ఎప్పుడూ ఇవ్వలేని ఇండ్లను కానివ్వండి, ఎప్పుడూ ఇవ్వని రేషన్ కార్డులు ఇవ్వండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఇండ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, సన్నబియ్యము ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు. అంటే ప్రజాప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రజల మధ్య తీసుకుపోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీల్లో, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వ్యక్తి మీదనే డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఆ ఎలక్షన్స్ ఎంతసేపున ఆ వ్యక్తిని చూసి ఓటేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకొని బాధ్యతను కూడా ఆ గ్రామాలలో, ఆ మండలాల్లో, ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చిన్న చిన్న ఏదైనా ఇష్యూస్ ఉన్న అన్ని కలుపుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతాను. మీ అందరికీ ఒక ఆయన వచ్చి మీసాలు లేరాడు, అక్కడ వచ్చి ఇది రెఫరెండం తీసుకుంటారా మీరు, మీకు అంతా నెగిటివ్ ఉంది అన్నాడు. నేను ఓకే అన్నా, మా సీఎం గారు ఓకే అన్నాడు. సో దానికి రెఫరెండం తీసుకున్నాను. 25,000 ఓట్లతో ఓడిపోయినాడు. సో అట్లాంటి పార్టీలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇట్లా వనపర్తిలో చూసుకోరుకోవటం కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇక్కడ నుంచి మా కొత్త డీసీసీని ఇక్కడ వచ్చిన కొత్త వనపర్తికి తీసుకున్న తర్వాత వచ్చినాడు. పాత డీసీసీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. మా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. మా అందరి మాటగా, నా మాటగా మేమంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డది. మొత్తం 99% మేమే గెలుస్తాం. రేపు లోకల్ బాడీస్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ లో ప్రొఫైల్, అంటే మేము భూమి మీదనే ఉంటాం, మేము గాలిలో వేరు. కాంగ్రెస్ పార్టీ అంటే గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి గ్రౌండ్లో ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీని మా వనపర్తి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇంకొక 17 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వనపర్తిలో కూడా ఎవరికన్నా